కృషి, పట్టుదల, అంకిత భావం ఉంటే ఏ రంగంలోనైనా రాణించే అవకాశం ఉంటుంది. దానికి వయసుతో సంబంధం లేదు. ఎన్నో సంవత్సరాలు ఒక రంగంలో ఉండి కృషి చేసినా రాని సక్సెస్ చిన్న వయసులోనే సాధించి సంచలనం సృష్టించిన వారు ఎందరో ఉన్నారు. ముఖ్యంగా సినిమా రంగంలో అలాంటి వ్యక్తులు ఎక్కువగా కనిపిస్తుంటారు. చిన్న వయసులోనే మ్యూజిక్ డైరెక్టర్గా పరిచయమైన ఏకైక తెలుగువాడు దేవిశ్రీ ప్రసాద్. 19 సంవత్సరాల వయసులోనే ఎంఎస్ రాజు, కోడి రామకృష్ణ కాంబినేషన్లో వచ్చిన దేవి చిత్రానికి సంగీతం అందించడం ద్వారా మ్యూజిక్ డైరెక్టర్గా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చాడు. మార్చి 12, 1999లో విడుదలైంది దేవి చిత్రం. ఈ రోజుతో మ్యూజిక్ డైరెక్టర్గా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు దేవిశ్రీ ప్రసాద్. అలా కలిసొచ్చింది పేరులోనే మొదటి సినిమా పేరు. దేవి చిత్రంతో సంగీత దర్శకుడిగా పరిచయమైన నాటికి ఇండస్ట్రీలో ఎవరికీ దేవిశ్రీ ప్రసాద్ అనేవాడు తెలీదు. తండ్రి జి సత్యమూర్తి ప్రముఖ సినీ రచయిత. టాలీవుడ్లోని ఎంతో మంది ప్రముఖ హీరోల సినిమాలకు కథ, మాటలు అందించారు. దేవి పూర్వీకులు సంగీత జ్ఞానం ఉన్నవారే కావడంతో అతనికి కూడా సంగీతం అంటే అభిలాష ఏర్పడింది. దీంతో ఎప్పటికైనా తను మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని చిన్నప్పటి నుంచే కలలు కనడం మొదలుపెట్టాడు. కలిసొచ్చే కాలానికి అవకాశాలు నడిచొచ్చాయి అన్నట్టు దేవిశ్రీ ప్రసాద్ని మ్యూజిక్ డైరెక్టర్ చేసే అవకాశం నిజంగానే నడిచొచ్చింది. 1999లో ఎంఎస్ రాజు అంతా కొత్త వారితో దైవభక్తితో కూడిన సినిమా చేయాలనుకున్నారు. దానికి మ్యూజిక్ డైరెక్టర్గా ఇళయరాజాను అనుకున్నారు. ఆయన్ని కలిసేందుకు వెళితే బిజీగా ఉన్నారని తెలిసింది. పక్కనే ఉన్న సత్యమూర్తి ఇంటికి వెళ్లారు ఎంఎస్ రాజు. అక్కడే ఉన్న దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేయడం చూసి తన సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పారు. అలా దేవి చిత్రంతో 19 సంవత్సరాల వయసులో సంగీత దర్శకుడయ్యాడు దేవి. ఈ సినిమా చేయడం వల్ల అతనికి దేవిశ్రీ ప్రసాద్ అనే పేరు వచ్చిందని అందరూ అనుకుంటారు. దేవిశ్రీ ప్రసాద్ అమ్మమ్మ పేరు దేవి మీనాక్షి, తాత పేరు ప్రసాదరావు. ఈ ఇద్దరి పేర్లు కలిసి దేవిశ్రీ ప్రసాద్ అనే పేరు పెట్టారు సత్యమూర్తి. ఉవ్వెత్తున లేచిన సంగీత కెరటం. మొదటి సినిమా దేవికి ఇచ్చిన మ్యూజిక్ ఎంతో పాపులర్ అయింది. అందరి దృష్టి దేవిశ్రీ ప్రసాద్ మీద పడింది.